పెద్ద పుచ్చకాయ తీసుకొని చక్కగా మంచిగా ఇలా కట్ చేసుకోవాలి. పెద్ద నైఫ్ తీసుకుంటే బాగా సెట్ అయిపోతుంది. స్టెప్ కేక్ చేసేసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న తర్వాత ఒక పెద్ద బేస్ కట్ చేసుకున్నాం. ఏది పెద్ద పీస్ అయితే అది కట్ చేసేసుకోవచ్చు. ఓన్లీ మిడిల్ పార్ట్ ఇలా ఇది బేస్ అలా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక పెద్ద పీస్ తీసుకొని దాన్ని కూడా సేమ్ అలాగే కట్ చేసుకోవచ్చు. ఇది కూడా రౌండ్ మధ్యలో మిడిల్ రౌండ్ అంతా తీసేయడమే. సమ్మర్లో మంచిగా వాటర్ మిలన్ హెల్దీ కేక్ అన్నమాట, వితౌట్ మైదా షుగర్. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకునే కేక్. తర్వాత నెక్స్ట్ పీస్ ఒక పెద్ద వాటర్ మిలన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది, ఎందుకంటే చిన్న పీసెస్ పైన స్టెప్ కేక్ లాగా చేసుకోవచ్చు. ఎక్స్ట్రా తీసేసుకొని ఇది కూడా మధ్యలోకి సేమ్ అలాగే కట్ చేసేసుకుంటే చాలు. రౌండ్గా ఆ బేస్ మీద ఈ రౌండ్ మళ్ళీ పెట్టేసుకుంటే ఆ తర్వాత ఇంకొక చిన్న పీస్ కూడా కట్ చేసుకున్నాం. ఇంకొక పీస్ కూడా అలాగే ఇంకొంచెం చిన్నగా వచ్చేలా చూద్దాం. ఈ ఎక్స్ట్రా పీసెస్ కూడా తర్వాత డెకరేట్ చేసి తీసుకోవచ్చు. సో 3 స్టెప్స్ అన్నమాట. ఇలాగా మన కేక్ ట్రేస్ ఇంట్లో ఉంటాయి కదా, వాటిని పడేసేసుకోకుండా జస్ట్ అలా ఉంచుకుంటే వాటి మీద ఇలా పెట్టేసుకొని మంచిగా హ్యాపీగా కట్ మాదంతా ఇప్పుడు రౌండ్గా ఇలా కట్ చేసుకుని పీస్ ఉంది కదా, దాన్ని చక్కగా మంచిగా ఇలా కట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ ఇలా ఇవన్నీ ఇలా డెకరేట్ చేసుకోవడానికి ఇలా పెట్టేసుకోవాలి. ఒక రెడ్ కలర్ పెట్టుకోవచ్చు కలర్ఫుల్గా ఉండడానికి. ఇలా ఒక లేయర్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు రెడ్ కలర్ మనకు ఆల్రెడీ ఇక్కడ మిగిలిన పీస్ ఉంది కదా, ఈ పీస్ని కొంచెం ఈ రెడ్ కలర్ని కట్ చేసుకొని వాటిలో మిడిల్లో బ్లాక్ కలర్ సీడ్స్ కూడా ఉంటాయి కదా, సో బాగుంటుంది కలర్ఫుల్గా. సో ఈ పీసెస్ మధ్యలో ఇలా ఒక లేయర్ రెడ్, ఒక లేయర్ ఏమో గ్రీన్ అలా పెట్టేసుకోవచ్చు.
కేక్ కటింగ్ అప్పుడు క్రీమ్ అవన్నీ వేస్ట్ అయిపోతాయి, కానీ మన దాంట్లో ఏం వేస్ట్ అవ్వవు అనమాట. ఇలా అన్ని చక్కగా తినేసేయచ్చు. చూడడానికి కలర్ఫుల్గా, తినడానికి హెల్తీగా. ఇలా ఒక లేయర్ అయిపోయింది కదా. నెక్స్ట్ రౌండ్ దాని మీద కూడా డెకరేట్ చేసుకుందాం. సో ఇప్పుడు నెక్స్ట్ సైడ్ డెకరేట్ చేసుకోవడానికి కూడా ఇలా మంచిగా ఒక పీసెస్, లెఫ్ట్ ఓవర్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని ఇలా కట్ చేసుకుందాం. ఒక్కొక్క పీస్ కట్ చేసేసి పక్కన పెట్టేస్తే ఒక డిజైన్ వస్తుంది. సో ఇలాగ మనకి ఇష్టమైన డిజైన్స్ ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. మన క్రియేటివిటీని బట్టి ఎలా కావాలంటే అలా. నాకేదో చిన్న క్రియేటివిటీ ఏదో చూద్దామని చెప్పి ట్రై చేస్తున్నా. సో ఇంతే, అటు ఒక కట్ ఇటు ఒక కట్ చేసేసి ఇలా పెట్టేస్తే కొంచెం అంటే ఇలా ఒక కట్ లాగా వస్తుంది కాబట్టి దాన్ని అలా డెకరేట్ చేసేసి పక్కన పెట్టేసి తర్వాత మళ్ళీ మామూలుగానే చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు టైంపాస్కి కేక్ కటింగ్ అయిన తర్వాత కూడా హ్యాపీగా అన్ని పీసెస్ తినేయచ్చు. సో ఇలా 4 సైడ్స్ అలా పెట్టేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా చూడడానికి బాగుంటుంది. దీనికి ఇంకా మనం చక్కగా వీటిని యానిమల్స్ లాగా చాలా రకాల డిజైన్స్ చాలా బాగా కట్ చేసుకోవచ్చు. సో ఇలాగా ఈ కొంచెం పీస్ ఇందాక అలా కట్టేలా ఉంది కాబట్టి కొంచెం దాన్ని కూడా అటు సైడ్ ఇటు సైడ్ సేమ్ అలాగే ఇందాక ఎలా పెట్టుకున్నాము అలా ఊరికే అటు ఇటు డిజైన్ కట్ చేసేసి ఈ పీసెస్ మధ్యలో ఇలా వేసేసుకుందాం. ఎందుకంటే మనమే కదా తినేది కాబట్టి సో అలా వేసేసుకోవచ్చు. టైంపాస్కి అవి ఇవి ఏవేవో తినేసే బదులు ఇలా ఒక్కొక్క పీస్ తినేస్తే కూడా హ్యాపీగా హెల్త్కి హెల్త్, చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా బాగుంటాయి. సో ఏది వేస్ట్ అవ్వకుండా పెద్ద వాటర్ మిలన్తో మనం మంచి మంచి డిజైన్స్ చేసేసుకున్నాం. ఈ వాటర్ మిలన్ పీసెస్ అక్కడక్కడ వేసేద్దాం కవర్ చేసి. ఇంకా వీటిని మనం చాలా డిఫరెంట్ ఫ్రూట్స్తో ఇంకా కావాలంటే అంటే పొమగ్రనేట్ సీడ్స్, గ్రేప్స్ అట్లా కూడా పెట్టుకొని బాగా ఈ మధ్యలో వీటి మీద కూడా డెకరేట్ చేసుకోవచ్చు. అంత సింపుల్ కట్. అటొక కట్ ఇటొక కట్ అంతే. సో వీటిని అలా పెట్టేసి ఇంకా రెడీ అయిపోవచ్చుంది. ఎస్ అయిపోయింది. సో కలర్ఫుల్ వాటర్ మిలన్ కేక్ రెడీ అయిపోయింది కదా. చక్కగా ఇప్పుడు ఎలాగా హ్యాపీగా చిన్నగా ఇలాగ ఎవరికైనా నిజంగా బర్త్డే అయితే కూడా ఇలా కట్ చేయించి వాళ్ళతో మంచిగా హ్యాపీ బర్త్డే సాంగ్ పాడేసి ఇదైతే కంప్లీట్గా తినేస్తారు. అది కేక్ అయితే కొంచెం తినాలా వద్దా అనుకుంటే ఆలోచించుకునే రోజులు కదా. సో ఇలా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా వాళ్ళకి తినిపించేసేయచ్చు. ఇలా ఏమి వాటర్ మిలన్ కేక్ రెడీ అయిపోయింది.